హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతాను. ఇప్పుడు చాలామంది డైట్ చేస్తూ ఉన్నారు కదా, ఆ డైట్ చేసే వాళ్ళకి ఇంకా మంచి వీడియో అనమాట. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీ అండ్ టేస్టీ. ఈ రెసిపీ మీరు మిస్ అయిపోయి అనుకోండి, చాలా మిస్ అయిపోతారు. ఈ టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీకు ఎలా కుదిరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా మంచి రెసిపీ అనమాట. ఇందులో నేను ఏమేమి వేసాను అనుకుంటున్నారు కదా, మన ఇంట్లో ఉండే వాటితోనే చేశాను. ఈ అట్టు అనేది బీట్రూటు, పాలకూర, ఇంకా క్యాబేజ్, క్యారెట్ వేసాను అనమాట. ఈ పాలకూర ఉంది కదా, పాలకూర కూడా చాలా మంచిది అనమాట, చాలా హెల్దీ అనమాట. పిల్లలకు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. చూడండి, ఈ పాలకూర ఉందా, ఈ పాలకూరని తీసుకొని బాగా కడిగేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఆరబెట్టేసుకున్నాను తడి లేకుండా. ఇలా ఆరబెట్టేసిన తర్వాత నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. తరిగేసుకున్న ఆకుకూర పాలకూరని తరిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఒక బౌల్ అయితే వేసేసుకున్నాను కదా. సరే, ఇంకా ఏం వేసుకుంటున్నాను, ఒక క్యారెట్, బీట్రూట్ అందులో సగం వేసాను. క్యాబేజ్ ఉంది కదా, పింక్ కలర్ క్యాబేజ్ దొరుకుతుంది, ఆ క్యాబేజ్ అయినా వేసుకోవచ్చు, వైట్ క్యాబేజ్ అయినా వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్నాం కదా, ఇందులో నేను ఇలా చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. ఇందులో ఏమేమి వేసాను అనుకుంటున్నారు కదా, మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. మీరు కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, హ్యాపీగా తినచ్చు అనమాట. చూడండి, నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను కదా, ఒక క్యారెట్ తురుము తీసుకున్నాను. అలానే బీట్రూట్లో వచ్చేసి హాఫ్ అని చెప్పే కదా, హాఫ్ అయితే హాఫ్ కట్ చేసుకొని తురిమేసేసుకున్నాను. బీట్రూట్ కూడా చాలా మంచిది అన్నమాట, హెల్తీగా ఉంటుంది. మనకి జ్యూస్ అలా తాగలేనప్పుడు, పచ్చి తినలేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. క్యాబేజ్ తురుము కూడా కొద్దిగా వేసేసుకున్నాను నేను. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, దానిలో మనకి చాలా మంచివి అనమాట, చాలా హెల్తీగానే ఉంటాం మనం. ఇలా మనం అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో వాము ఉంటుంది కదా, వామ్ కొద్దిగా వేసుకోవాలన్నమాట. అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, మనకు టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. ఓట్స్ కూడా వేసేసుకున్నాను, 2 స్పూన్లు ఓట్స్ వేసుకున్నాను. అంటే ఓట్స్ శనగపిండి కన్నా ఎక్కువ వేసుకోవాలన్నమాట, అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది. చూసారా, శనగపిండి కూడా నేను వేసేసుకున్నాను. ఇలా అంటే 2 స్పూన్లు ఓట్స్, 1 స్పూన్ ఫుల్ వచ్చేసి ఒకటి ముక్కలు వేసుకున్నాను అనమాట నేను. శనగపిండి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, మనకి అంటే చూసుకోవాలి, ఎందుకంటే అందులో వాటర్ అంతా ఉంటుంది కదా, అందుకని చూసుకొని కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా ముద్దలాగా కలిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనము తయారు చేసి పెట్టేసుకోవాలి. చపాతీ పిండిలాగా తయారు చేసి పెట్టేసుకొని, అంటే మనకి చిన్నగా కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చు అట్లు, లేదంటే కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవైనా తీసుకోవచ్చు. నేను మీడియం సైజులో అయితే చేశాను అనమాట, అంటే తొందరగా కాలుతాయి, కొంచెం బాగుంటుంది అన్నమాట, క్రిస్పీగా కూడా. చూడండి, చపాతీ పిండిలో నేను హాఫ్ తీసుకొని ముద్దగా పెనం పెట్టేసుకున్నాను, దోసపెనం పైన నెయ్యి వేసేసుకొని, ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకున్నాం కదా, అవన్నీ చేత్తో వచ్చేసి ఇలా వీడియోలో చూపించేస్తాం కదా, ఆ విధంగా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. రొట్టెలాగా మనం అద్దేసుకోవాలి. చూడండి, ఇలా మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉండిచ్చాలి, అలానే సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ చిన్నది ఉంటుంది కదా, చిన్న పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు మనం సిమ్లోనే పెట్టేసుకొని కాల్చాలి బాగా, లేకుంటే పచ్చి వాసన ఉంటుంది, టేస్ట్ అయితే బాగుండదు. అందుకని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మనకి చపాతీ మనం కాలుస్తాం కదా, కాల్చి మంచి స్మెల్ వస్తుంటుంది, అప్పుడే మనకు అర్థమైపోయి ఉంటుంది బాగా కాలింది అనేది. చూడండి, ఈ విధంగా 2 పక్కల బాగా కాల్చేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని కొంచెం చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది అసలు. చూడండి, మనకి రెడీ అయిపోయింది ఈ అట్టు అనేది. ఇంకెందుకు ఆలస్యం, ఇలానే వస్తేనే తినచ్చు అనమాట, ఏం అవసరం లేదనమాట. చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలకి కూడా మనం చేసి పెట్టచ్చు అనమాట. మీకు కూడా నచ్చింది కదా ఫ్రెండ్, నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, కొత్తగా చూస్తే మన ఛానల్ కనెక్ట్ అవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.
అసలు డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిదని చెప్తున్నా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో అన్నీ మన హెల్త్కి సంబంధించినవి అనమాట. మనం బీట్రూట్ అంత ఇష్టంగా తినం కాబట్టి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని తింటే హ్యాపీగా తింటాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం తినేటప్పుడు అయితే అది మంచి టేస్ట్ వస్తుంది. అందులో మనకి పెనం పైన కాల్చేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది అన్నమాట. క్యారెట్, బీట్రూటు, పాలకూర వేగుతూ ఉంటుంది కదా, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇంకెందుకు ఆలస్యం అనుకున్నా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టి మీరు కూడా తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.